హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. చలికాలం వస్తే చాలు పెదాలు పగిలిపోతాయి. గాలిలో తేమ తక్కువగా మారిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. పగిలిన పెదాలను కొరకడం వల్ల ప్రాబ్లం మరింత పెద్దగా మారుతుంది. ఈ సమస్యకి చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ వాడాలి. చలికాలంలో బ్యూటీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందులో పెదవులు పగిలిపోవడం ఒకటి. ఈ సమస్యని తగ్గించేందుకు చాలా మంది పదే పదే లిప్ బామ్స్ రాస్తూ ఉంటారు. దీని వల్ల టెంపరీగా బాగున్నప్పటికీ తిరిగి మళ్ళీ సమస్య మొదటికే వస్తుంది. అలా కాకుండా సమస్యని మూలల నుంచి దూరం చేసి పెదాలు అందంగా కోమలంగా మారాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. దీంతో పెదాలు మాయిశ్చరైజ్ గా అందంగా మెరుస్తూ కనిపిస్తాయి. పైగా ఈ టిప్స్ ఫాలో అవ్వడం పెద్ద ఖర్చు కూడా కాదు. ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి. వీటిని వాడడం వల్ల పెదాలు అందంగా కోమలంగా మారుతాయి. అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ ది కొబ్బరి నూనె. కొబ్బరి నూనెలో గొప్ప గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందాన్ని పెంచడంలో హెల్ప్ చేస్తాయి. కొబ్బరి నూనెలోని గుణాలు పెదాలను మాయిశ్చరైజ్ చేసి మృదువుగా మారుస్తాయి. దీనికోసం కొబ్బరి నూనెను తీసుకొని పెదాలపై కొద్దిగా రాసి అప్లై చేయాలి. దీంతో పెదాల పగుళ్ళు ఆగడమే కాకుండా అవి కోమలంగా మారుతాయి. దోసకాయ. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా పెదాలను అందంగా కోమలంగా మారుస్తాయి, అందంగా కనిపించేలా చేస్తాయి. మూడోది తేనె. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డ్రై అయిన పెదాలను మాయిశ్చరైజ్ చేసి అందంగా కోమలంగా చేస్తాయి. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. పైగా ఈ తేనెని రాత్రులు అప్లై చేసి ఉదయాన్నే క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల పెదాలు అందంగా మెరుస్తూ ఉంటాయి. ఫోర్త్ వన్, షియా బటర్ లో కూడా రిచ్ విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ పెదాలను సాఫ్ట్ చేస్తాయి, హైడ్రేటెడ్ గా చేస్తాయి. దీనికోసం రెగ్యులర్ గా షియా బటర్ ని పెదాలపై రాసి మసాజ్ చేయాలి. ఫ్రాగ్రెన్స్ ఫ్రీ పెట్రోలియం జెల్లీ కూడా పెదాల్ని కోమలంగా మార్చడంలో హెల్ప్ చేస్తాయి. దీనిని రాయడం వల్ల పెదవులు ఎప్పటికీ హైడ్రేటెడ్ గా ఉంటాయి. పగుళ్ళు, ఇరిటేషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి కొద్దిగా వాజలిన్ తీసుకొని పెదాలకి రాయాలి. తర్వాత మసాజ్ చేస్తే పెదవులు మాయిశ్చరైజ్ అవుతాయి, కోమలంగా మారుతాయి. సో మరి ఈ వింటర్ సీజన్ లో వీటిని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల లిప్స్ అనేవి మాయిశ్చరైజర్ గా ఉంటాయి. మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.